ఈరోజు ఎస్టీవీ ప్రత్యేకంగా శ్రమ తీసుకొని కొండపైకి వచ్చి మొత్తం సమస్యల గురించి వీడియో ఎస్టీవీ కోసం తీసుకుంటున్నారు. ఈరోజు ప్రధానంగా మనము ఈ కొన్ని ప్రశ్నలు అడగడానికి ఆయన సోమనాథ్, గౌని సోమనాథ్ ఆయన వచ్చారు. ఆయన ఎంటెక్ చదివి మెకానికల్ ఇంజనీరింగ్ చేశారు. బాగా మంచోళ్ళు, అయితే వాళ్ళకి నిశ్శబ్దంగా ఉండడం తెలియదు. అందుకని సోమనాథ్ అదే పనిగా కొన్ని ప్రశ్నలు అడగడానికి చేశారు. 2 ఏళ్ల క్రితమే సోమనాథ్ రత్నమాల అని అమ్మాయి బీఎస్సీ అగ్రికల్చర్ చేసింది. వాళ్ళు నిజంగా ఒద్దిగ్గా ఉన్నారు, వాళ్ళ అదృష్టము. ఆ విధంగా వాళ్ళు స్నేహంగా సంబంధాల్లో 2 ఏళ్ల నుంచి సంసారం కొనసాగిస్తున్నారు. రత్నమాల కూడా చాలా కోఆపరేటివ్గా ఉంటుంది, అందరికంటే దేనిగా సహనంతో ఉంటాడు. కాబట్టి సోమనాథ్ అన్నీ సర్దుకుంటాడు. సోమనాథ్లో ఉండే ప్రత్యేకత ఏమంటే ఆయనలో ఏమాత్రం అహంకారం లేదు. లేబర్ పని కూడా తను అందరితో పాటు పనులతో పాటు చేస్తాడు. నేను ఎంటెక్ చేశానే ఇట్లా గర్వం ఏమాత్రం లేదు. ఇప్పుడు ఆయన హై హిల్స్ ఫారెస్టేషన్ టేకప్ చేసి ఉద్యోగానికి మొత్తం రాజీనామా చేసి పడేశారు. మిట్స్లో ఆయన ఉద్యోగం చేసేవారు మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో. అది ఆయన రిజైన్ చేసి కేవలం ఫారెస్టేషన్ కోసమే ఉద్యోగం రిజైన్ చేసి ఇప్పుడు హై హిల్స్లో టోటల్ 10 ఎకరాల్లో ఫారెస్టేషన్ టేకప్ చేశాడు. హై హిల్స్ అంటే మిగతా కొండలు కాబట్టి ఎక్కడ సంరక్షణ ఉంటుందో అక్కడంతా చెట్లు నాటించేది, అరణ్యం సృష్టించేది. ఇదే పనిగా సోమనాథ్ తన జీవితాన్ని అంకితం చేశారు. మొత్తం ఈ పాటికే దాదాపు 800 చెట్లు పిల్లల సహాయం తీసుకొని ఆయన హై హిల్స్ అంతా నాటిస్తున్నాడు. ఇంకా వేరే చెట్లు ముదివేడు ఫారెస్టేషన్ వాళ్ళు చెట్లు ఇస్తున్నట్టల్లా కొన్ని చెట్లు కొంటున్నారు. ఒక చెట్టు 5 రూపాయలు 10 రూపాయలు ఇట్లా పెట్టి. అట్లే విజయ అని ఆమె కూడా ఫారెస్టేషన్లో చాలా ఇంట్రెస్ట్. ఆవిడ కూడా మాకు మొక్కలు సప్లై చేస్తూ ఉంది. వీళ్ళందరి సహకారంతో టోటల్గా మరి సోమనాథ్ ఫారెస్టేషన్ టేకప్ చేశారు. ఇప్పుడు ఆయన అడిగే ప్రశ్నలు ఒక్కొక్కటి మనం డీల్ చేద్దాం. సోమనాథ్, ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండడం లేదు, విడాకుల కారణాలు ఏమి? విడాకుల కారణాలు ఏంటి? భార్యాభర్తల మధ్య సంబంధం ఉండటం లేదు. ఇది ఆయన పర్సనల్ సమస్యగా అడగటం లేదు. ఎందుకంటే రత్నమాల సోమనాథ్ చాలా హాయిగా ఉంటున్నారు. వాళ్ళు ఒకరు మాట ఒకరు వింటారు. మిగతా సమస్యలన్నీ ఆయనకి అనిపించుంటాయి. అందుకని ఈ ప్రశ్న ముఖ్యంగా మనం డీల్ చేయాల్సింది రిలేషన్షిప్, సంబంధాల గురించి మనం లోతుగా మాట్లాడుకోవాలి. జిడ్డు కృష్ణమూర్తి ఎప్పుడు కూడా సంబంధాల గురించి మాట్లాడినప్పుడు దేర్ ఇస్ నో లైఫ్ వితౌట్ రిలేషన్షిప్ అంటాడు. సంబంధాలు లేకుండా జీవితమే లేదంటాడు. జీవితం అంటే సంబంధము. మన సంబంధాలన్నీ ఎట్లా ఏర్పడ్డాయి అని మీరు జాగ్రత్తగా గమనిస్తే మన సంబంధాలన్నీ వ్యాపార సంబంధాలు, మానవ సంబంధాలు కాదు. నా ఫ్రెండ్ రఘుపతిరావు ఉన్నాడు. ఆ రఘుపతిరావు ఆ సతీమణి అన్నపూర్ణమ్మ గొప్ప మ్యూజిషియన్. వాళ్ళ నాన్నగారు సిస్టర్ రాజశేఖరము, ఆయన గొప్ప మ్యూజిక్ మాస్టరు. ఆమె వాళ్ళ నాన్న రాసిన ఒక పాట, చాలా సింపుల్ పాట. ఆ పాట ఎప్పుడు పాడి వినిపించినప్పుడు నాకు చాలా మంచిగా అనిపించింది. ఆ పాట మీరు కూడా తప్పకుండా వినాల. ఇక్కడ దేశంలో బ్రాహ్మణులు ఉన్నారు, ఇక్కడ దేశంలో వైశ్యులు ఉన్నారు, ఇక్కడ దేశంలో క్షత్రియులు ఉన్నారు, ఇక్కడ దేశంలో శూద్రులు ఉన్నారు, ఇక్కడ దేశంలో మాలామాదిగులు ఉన్నారు, ఇక్కడ దేశంలో రాజకీయ నాయకులు ఉన్నారు, దేశంలో ధనికులు ఉన్నారు, పేదలున్నారు. అయితే ఈ దేశంలో మనుషులే లేరు అని దీన్ని పాడేవాడు రాజశేఖరం గారు. మనుషులే లేరు అని. ఇది చూస్తే మానవ సంబంధాలు గురించి మనము సంబంధాలు లేకుండా ఎక్కడా అని మీరు అడగొచ్చు. అయితే మానవ సంబంధాలు అన్నీ కూడా విచ్ఛిన్నమైపోయినాయి, ఛిద్రమైపోయినాయి, ఎక్కడికెక్కడ తెగిపోయినాయి, ఎక్కడెక్కడెక్కడ ఎవరికి వాళ్ళు చీలిపోయినారు, చీలికల పేలికలు అయిపోయింది దేశాల మధ్య, అన్నిటి మధ్య. అందుకని జిడ్డు కృష్ణమూర్తి
రిలేషన్షిప్ గురించి చాలా తీవ్రంగా మాట్లాడతాడు. రిలేషన్షిప్ లేకుండా జీవితం లేదంటాడు. అందుకే ఆయన ఒక దీంట్లో ఆయన పుస్తకం పేరే వీఆర్ ద వరల్డ్ అంటాడు. అంటే మనమే ప్రపంచము అని దాన్ని అనువాదం కూడా చేశారు తెలుగులో, మనమే ప్రపంచము అని. డాక్టర్ అరుణ మోహన్ దాన్ని అద్భుతంగా అనువదించారు. మనమే ఎందుకు అందరూ కూడా మనము సంబంధం లేకుండా మనం లేము, మనమే అందరూ ప్రపంచము అని బుద్ధుడు అనేవాడంట. వీఆర్ ద యూనివర్స్ అని. కృష్ణమూర్తి వీఆర్ ద వరల్డ్ అంటున్నాడు, మనమే ప్రపంచము అంటున్నాడు. ఎందుకంటే ప్రపంచం అంతా బీరకాయ పీచు అంటుకున్నట్ట సంబంధాల మధ్యే ఉంటుంది. ఒకరికొకరు సంబంధాలు లేకుండా మనం బతకలేము. డేవిడ్ బామ్ అన్నట్ట ఈ ప్రపంచంలో ప్రతిదీ ఒకదానికొకటి సంబంధంలోనే ఉంటుంది అంటాడు. సంబంధం లేకుండా విడిపడి ఉండదు అంటాడు. అట్లే నా మిత్రుడు పూర్ణానంద మదనపల్లిలో ఆయన అంటాడు, ఇదంతా టోటల్ పూర్ణము అంటాడు. అందుకే ఆయన ఫౌండేషన్ పెడితే పూర్ణం ఫౌండేషన్ అని పెట్టాడు. ఆయన పేరు కూడా పూర్ణం అని పెట్టుకున్నారు సన్యాస దీక్ష తీసుకున్నాక. అందుకని ఆయనకు పూర్ణం అనేది ఒక దర్శనమైంది పూర్ణానందకి. అందుకని వీళ్ళ చెప్పేది మనకు చాలా ముఖ్యమనిపిస్తుంది. సంబంధాలు లేకుండా జీవితం లేదు. అందుకని సంబంధాలు చాలా ఇంపార్టెంట్. ఇవి మనం అనేది అన్నీ కూడా వ్యాపార సంబంధాలు. వాడితో ఏమి లాభం వస్తుంది, వీడిని ఎట్లా ఉపయోగించుకోవాలా. భార్యాభర్తల సంబంధం కూడా వ్యాపార సంబంధంగా మారిపోయింది. ఇప్పుడు సోమనాథ్ ఆయనకి 2 ఏళ్ళు అయింది పెళ్ళయ్యి. అయినా ఆయన సమస్య గురించి కాదు ఇది. చుట్టూ పరిశీలన చేసినప్పుడు తప్పకుండా ఆయనకి ఇది సమస్య అనిపించి దీని గురించి తాతగారితో డిస్కస్ చేసుకోనని, తాత భార్యాభర్తల సంబంధం ఏంటి అని అడుగుతున్నాడు. ఇది మీరు కూడా డీప్గా ఆలోచించాల్సిన అంశం. ప్రపంచంలో అమెరికా, ఇంగ్లాండు, పాశ్చాత్య దేశాల్లో ముఖ్యంగా మానవ సంబంధాల్లో భార్యాభర్తల సంబంధాల మధ్య ఎప్పుడో విభేదాలు వచ్చి విడాకులు తీసుకుంటున్నారు. విడాకుల కేసులు విపరీతంగా. ఆ జబ్బు, ఆ రోగము ఇప్పుడు ఇండియాకు కూడా పాకింది. మొట్టమొదటి సిటీలోకి పాకిండేది ఇప్పుడు టౌన్స్లోకి అంత పాకుతా వస్తూ ఉంది. ముందుకు అన్ని చోట్లకి పాకుతుంది అని భయం కూడా వేస్తుంది. మానవ సంబంధాలు విడిపోతున్నాయి, భార్యాభర్తలు విడిపోతున్నాయి, విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకు దీనికి కారణము? సైకాలజిస్టులు చాలామంది, నా ఫ్రెండు రఘురామ్ రెడ్డి గొప్ప సైకాలజిస్టు, కృష్ణమూర్తి అప్లికేషన్ ఆఫ్ అవేర్నెస్ టు సైకలాజికల్ ప్రాబ్లమ్ అని ఒక సంస్థే పెట్టాడు హైదరాబాద్లో. ఆయన నాకు గొప్ప డీరెస్ట్ ఫ్రెండు. ఆయన ఈ సంబంధాల గురించే అక్కడ గల్ఫ్ దేశాల్లో, మిగతా దేశాల్లో సంబంధాలు విడిపోయి ఆయన దగ్గరికి వస్తే హోటల్లో దిగుతారు. భర్త ఒక హోటల్లో, భార్య ఒక హోటల్లో. వాళ్ళని సెపరేట్గా మొదట ఆయన డిస్కషన్స్ చేసి, కౌన్సిలింగ్ చేసి, తర్వాత ఇద్దరిని కలిపి అవన్నీ డిస్కషన్స్ రికార్డ్ చేస్తా మెల్లిగా వాళ్ళని కలిపేకి ప్రయత్నం చేస్తాడు. నిరంతరము ఆయన ఆ విధంగా బిజీగా ఉంటున్నాడు. భార్యాభర్తల సంబంధాలని కలపడము ఆయనకి గొప్ప ప్యాషన్ కూర్చుంది. అందుకని మనం చూసినప్పుడు ఎందుకు భార్యాభర్తలు విడిపోతున్నారు అని మనం చూసినప్పుడు, భార్యాభర్తలు వివాహం చేసుకున్నప్పుడే వాళ్ళకి సరైన అండర్స్టాండింగ్ ఉండి మ్యారేజ్ చేసుకోవటం లేదు. ఏదో పెద్దలు చూసింటారు, సంబంధం బాగుందని. ప్రతి సంబంధంలో పెద్దలు జొరబెట్టి ఉంటారు, అమ్మ నాన్న బంధువులు అంతా, కులము ఇదంతా వస్తుంది, మతము ఇవన్నీ వస్తాయి. అంతేగాని అండర్స్టాండింగ్ ముఖ్యం కాకుండా పోయినారు. అందుకని ఇక్కడ మనకి తెలుగు జీవితంలో చాలా అద్భుతంగా సంబంధాల గురించి మొత్తం జీవితం అంతా డీల్ చేసిన మహానుభావుడు గుడిపాటి వెంకటాచలం. ఆయన సాహిత్యము ఈ సంబంధాలపైన మనకు చాలా సహకరిస్తుంది. ఎందుకు విడిపోతున్నారు అనేకి ప్రపంచానికంతా రజనీష్ ఓషో ఎట్లా సంబంధాల గురించి మాట్లాడాడో, మనకి ఓషో కంటే చాలా ముందుగానే చలం గారు మానవ సంబంధాల్లో ముఖ్యంగా భార్యాభర్తల సంబంధాన్ని గురించి లైఫ్ అంతా వెచ్చించాడు. అట్లే ఇంగ్లీష్లో డిహెచ్ లారెన్స్, గైడీ మాపాసా వీళ్ళు కూడా సంబంధాల గురించి గొప్పగా ప్రసక్తి చేశారు. ఇది ప్రసక్తి ఉంది కాబట్టి మహానుభావుల గురించి మనం అనుకునే సమయం అన్నమాట. అట్లే లియో టాల్స్టాయ్ మానవ సంబంధాల్లో భార్యాభర్తల సంబంధం దగ్గర ఏమి జరుగుతుంది అని ఒక సినిమా చూపించినట్ట ఆయన అన్నా కరీనినా అని ఒక నవల రాశారు. అది చదివితే ఎందుకు భార్యాభర్తల మధ్య విభేదాలు వస్తున్నాయి మనకు ఒక పెద్ద సినిమా చూసినట్టు ఉంటుంది. తాపి ధర్మారావు గారు దాన్ని తెలుగులో
గొప్పగా అనువదించారు. నేను ఇంగ్లీష్లోనూ చదివాను, తెలుగులో చదివాను. ఆ సినిమాలు 2-3 వర్షన్స్ వచ్చింటే ఆ సినిమాలు కూడా చూశాను. ఓల్గా ఇట్లా వాళ్ళు కూడా ఆ సమస్య పైన చాలా వర్క్ చేశారు. మొన్న చనిపోయిన అబ్బూరి ఛాయాదేవి గారు మానవ సంబంధాలపైన, భార్యాభర్తల పైన సంబంధాలపైన చాలా కథలు రాసింది. ఇవి చూస్తే మన రచయితలు దీన్ని ఒక సమస్యగా చాలా లోతుగా ఆలోచించినట్టు తెలుస్తుంది. జిడ్డు కృష్ణమూర్తి దాని గురించి మాట్లాడినప్పుడు మానవ సంబంధాలు లేకుండా జీవితమే లేదు అన్నప్పుడు దాని ప్రాధాన్యత నాకు తెలిసిపోయింది. అందుకని సంబంధాలే జీవితము అనేది ఆయన చెప్తే గ్రహించారు. అయితే భార్యాభర్తలు ఎందుకు విడిపోతున్నారు అనే ప్రశ్న అట్లే ఉంటుంది. అందుకని కృష్ణమూర్తి చాలా మోడ్రన్గా, చాలా ఆధునికుడిగా భార్యాభర్తలు అనేదే ఒక పెద్ద బంధమైపోతుంది, దానికంటే కలిసి జీవించండి, ఎన్నాళ్ళు జీవిస్తారో జీవించండి. ఓషో కూడా అదే అభిప్రాయం ఇచ్చేశారు. దాదాపు చలం గారు కూడా అదే అభిప్రాయం. నువ్వు భార్య భర్త అనుకుంటానే వెంటనే ఒక హక్కు వచ్చినట్ట, ఆ స్త్రీ పైన భార్య పైన హక్కు వచ్చినట్ట ఆ మగవాడు బలం ఉంటుంది కాబట్టి తను చెలాయింపు చేయాలనుకుంటారు. ఎప్పుడు కూడా భార్యని డామినేట్ చేస్తారు. పొసెసివ్నెస్ ఉంటుంది, ఆమెను తన వశంలో గుప్పిట్లో పెట్టుకోవాలని. స్త్రీలకు బలం ఉన్నప్పుడు స్త్రీలు కూడా అదే పని మగవాడిని వశంలో పెట్టుకోవాలా, పొసెసివ్నెస్ వాళ్ళలో కూడా వస్తుంది. ఇప్పుడు స్త్రీ ఉద్యమాలు, స్త్రీ శక్తి ఉద్యమాలు ఇవన్నీ ప్రపంచమంతా చెలరేగినప్పుడు వీళ్ళంతా స్త్రీల హక్కుల గురించి మాట్లాడేటప్పుడు అక్కడ కూడా నిజంగా భార్యాభర్తల సంబంధాలు సజావుగా ఉన్నట్టు వాళ్ళు ప్రయత్నించడం లేదు. వాళ్ళు కూడా స్త్రీలకు సపోర్ట్ ఇస్తున్నామనే పేరుతో భార్యాభర్తలు విడిపోయేకే వాళ్ళ సలహాలు, వాళ్ళ సంఘాలు ఎక్కువ పనిచేస్తున్నాయని మనకు తెలుస్తుంది. స్త్రీలు ఆ విధంగా చెలరేగుతున్నారు. ఇంకొక వైపు తరాలుగా, వేల సంవత్సరాలుగా పురుషుడు నాకే హక్కు ఉంది స్త్రీ పైన అని ఆయన చెలరేగినాడు. పొసెసివ్నెస్లో ఎట్లా స్త్రీని సంకళ్ళలో బంధించింది రామాయణ కాలము, భారత కాలము, మీకు అన్ని కథలు తెలుసు. అన్నిట్లో కూడా స్త్రీని బంధించారు. చలం గారు దానిపైన తిరగబడ్డారు. డిహెచ్ లారెన్స్ దానిపైనే సాహిత్యం సృష్టించారు. కృష్ణమూర్తి బ్యాలెన్స్ చేసేకేం చూడలేదు, ఆ సంబంధాలు లోపలికి పోయి మనస్తత్వాల గురించి మాట్లాడారు. ఇది చూసినప్పుడు మనకి ఎందుకు వాళ్ళు ఈ విధంగా విభేదాల్లో కొట్టుమిట్టాడుతున్నారు, పెద్ద సంఘర్షం వస్తోంది అని సోము ప్రశ్న. దీన్ని మనం డీల్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అని అనిపిస్తుంది. అందరూ దీంతో సఫర్ అవుతున్నారు. మీరు 2 ఏళ్ల నుంచి ఇచ్చేస్తున్నప్పుడు మీరు ఏమనుకుంటున్నారు, ఎందుకు విడిపోతున్నారని? అండర్స్టాండింగ్ ఉంటే అసలు సమస్య అండర్స్టాండ్ ఒకరికొకరికి చెప్పుకుంటే అసలు ఏం సమస్య. అవును, అండర్స్టాండింగ్ అనేది ఉంటే, ఒకరికొకరు అర్థం చేసుకుంటే, ఒకరికొకరు మాట్లాడుకుంటే అసలు సమస్యలకి అక్కడ స్థానం ఉండదు అని సోమనాథ్ అంటారు. అయితే దీని లోపలగా మనం ఇచ్చేసినప్పుడు ఈ పొసెసివ్నెస్ ఇద్దరిలో ఉంటుంది. నాది, నేను, నా మాటే చెల్లాలా అని. తాతగారు కూడా ఈ విషయంలో కొంత అనుభవం ఉండి జాగ్రత్తగా గమనిస్తూ వచ్చారు. స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తని పొసెసివ్గా తన గుప్పిట్లో పెట్టాలని ప్రతి స్త్రీ అనుకుంటుంది. అట్లే పురుషుడు కూడా స్త్రీని తన వశంలో పెట్టుకోవాలని, నా భార్య కాబట్టి నా హక్కు అనుకుంటారు. ఆస్తి హక్కు ఎట్లో భర్త పైన నాకు అధికారం ఉంది అని భార్య అనుకుంటుంది, భార్య పైన నాకు అధికారం ఉందని భర్త అనుకుంటాడు. ఈ రకంగా ఒకరినొకరు పొసెసివ్ చేస్తూ ఒకరిని బంధించాలని వాళ్ళ దీన్ని, ఒకరి స్వేచ్ఛని, ఒకరి స్వాతంత్రాన్ని ఇంకొకరు గౌరవించారు. ఎప్పుడు మీరు ఇద్దరు స్త్రీ పురుషులు భార్యాభర్తలు మాట్లాడుకున్నప్పుడు వినండి జాగ్రత్తగా. సోమనాథ్ విషయం నాకు తెలీదు, రత్నమాల ఆయన ఎట్లా మాట్లాడుకుంటారో ఆయనే చెప్పాలా. బట్ చాలా చోట్ల భర్త మాట్లాడుతున్నప్పుడు భార్య వినదు. సరేలేండి మామూలు మీరు చెప్పేది వినిండేదే, అబ్బా సోది అని ఆమె కొట్టేస్తుంది. భార్య ఏదన్నా చెప్పకపోతే ఉండలే నువ్వు చెప్పింది ఎప్పుడు వినిందే కదా నీ సోదెంత నోర్ముయ్ అని ఆయన అదమాయిస్తాడు. నేను చాలా సంసారాల్లో, ముఖ్యంగా మా దగ్గరికి వచ్చే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు డిస్కషన్స్లో మాట్లాడేటప్పుడు వింటే ఒకరినొకరిని వినేదే మానేశారు అని. భర్త మాట్లాడినప్పుడు భార్య వినదు, భార్య మాట్లాడినప్పుడు భర్త వినడు, వినేది మానేశారు. కాసేంతసేపు హాయిగా వాళ్ళు వినగలిగితే సమస్యలే ఉండడు.
అనంతపురంలో నా ఫ్రెండ్ రాధాకృష్ణమూర్తి, ఆయన భార్య బేబీ అని ఉన్నారు. వాళ్ళిద్దరి సంబంధం నాకు విచిత్రంగా ఉంటుంది. రాధాకృష్ణమూర్తి ఎప్పుడు మాట్లాడినా సైలెంట్గా బేబీ అట్లాగేనండి ఇంకా ఏంటి అని అడుగుతుంది. అట్లే ఆమె మాట్లాడినప్పుడు గొప్ప ధ్యానంలో నుంచి రాధాకృష్ణమూర్తి గారు వింటారు. అదే పనిగా ఒక సమయం పెట్టుకొని చెప్పండి ఇప్పుడు మనము విరామంగా కూర్చున్నాం కదా, మీరు ఏమడగదలుచుకున్నారు ఇప్పుడు చెప్పండి అని ఆయన ప్రిపేర్డ్ అయ్యి వినయ్ కూర్చుంటారు. అట్లే ఈమె ఏదైనా ఇచ్చేస్తే ఆయన ప్రిపేర్ అవుతారు. ఆ సంబంధాల్లో నాకు ఎప్పుడు వాళ్ళ మధ్య పొరపచ్చాలు వచ్చిండొచ్చు, అయితే అంత ప్రమాదంగా పొరపచ్చాలు వచ్చింది చూడలేదు. డిస్కషన్ డైలాగ్ ఇద్దరి మధ్య ఉన్నప్పుడు అదే అండర్స్టాండింగ్ అంటున్నారు సోమనాథ్. అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు విభేదాలు ఉండవు, మాట్లాడుకుంటారు, కలిసి మాట్లాడుకుంటారు. ఎంత తీవ్రమైన ఒకరి మాట ఒకరు గౌరవించుకోవడం కూడా నేర్చుకోవాలి. వినాలంటే ఇప్పుడు తాతగారిని చాలామంది ఎస్టీవీలో ఆడియన్స్ వింటున్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో గౌరవం ఏర్పడింది తాతగారు మాట్లాడే దాంతో, అందుకని వింటున్నారు. వింటే విషయం అర్థమవుతుంది, అర్థం చేసుకుంటే మనకు పొరపచ్చాలు ఉండవు, విభేదాలు ఉండవు. భార్యాభర్తల మధ్య కూడా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యమని సోమనాథ్ చెప్పినట్ట, అది ఇంపార్టెంట్. అది పోయింది కాబట్టి ఇదండి. కృష్ణమూర్తి ఒక పొడుపు కథ పొడుస్తాడు, అది నాకైతే మంచి పొడుపు కథ అనిపించింది. ఇద్దరు స్త్రీ పురుషులు కలుసుకున్నారనుకో, భార్యాభర్తలు, ఏమవుతుంది అని. కలుసుకోవడం అంటే ఆయన బెడ్ పైన కలుసుకునేదాన్ని మాట్లాడుతున్నారా, ఇంట్లో కలుసుకునేది మాట్లాడుతున్నారా, లేకపోతే ఏ అర్థంతో మాట్లాడుతున్నారని మనకు అర్థం కాదు. అయితే ఇద్దరు భార్యాభర్తలు కలుసుకున్నప్పుడు ఏమవుతుంది ఆయన పొడుపు కథ పొడుస్తాడు. పొడిస్తే చాలామంది ఏం చెప్పాలో తెలియక ఊరికే అయిపోయినారు. బట్ కృష్ణమూర్తి దానికి పొడుపు కథ విప్పుతాడు. విప్పి ఆ దాంట్లో ఆయన చెప్పేదేమంటే, భార్యాభర్తలు కలుసుకుంటే ఏమవుతుందని నేను అడుగుతున్నా, నిజానికి వాళ్ళు ఎప్పుడూ కలుసుకోరు అంటాడు. అంటే ఎప్పుడు విడిపోయే ఉంటారు మనసులో అని. ఇంట్లో బెడ్ పైన వాళ్ళు కలుసుకోవచ్చు సమయాన్ని బట్టి, అంతేగాని మా మనసులో ఎప్పుడు హృదయంలో కలిసి లేరు అని. అంటే అర్థం ఏంటంటే ఎప్పుడు కలిసి లేరు వాళ్ళు అంటే, ఆమె ఈగో, ఆమె అహంకారం ఆమెది, ఈయన ఈగో, ఈయన అహంకారం ఈయంది. ఇద్దరు కలిసి సంసారం చేసినట్టు బయట ప్రపంచానికి నటిస్తుంటారే కానీ వాళ్ళిద్దరూ ఎప్పుడూ మానసికంగా హృదయంలో కలుసుకోలేదు అని అర్థం. ఇది పరిస్థితి. ఈ జబ్బు మిగతా దేశాల్లో ఎట్లయితే విడాకులు తీసుకుంటా పోతున్నారో ఈ దేశానికి కూడా పాకింది. ఎక్కడ చూసినా విడాకులు ఎక్కువైతున్నాయి. దానికని రజనీష్ ఒక సూచన చేస్తాడు, భార్యాభర్తలు విడాకులు తీసుకొని ఇచ్చేసి బాధలు పడే కంటే భర్త భార్య అనే పేరు లేకుండా ఫ్రెండ్స్ మాదిరి కలిసి జీవించవచ్చు కదా. అవసరమైనప్పుడు ఆమెంతకు ఆమె ఫ్రీగా ఉంటుంది, ఈయనంతకు ఆయన ఫ్రీగా ఉంటాడు, అవసరమైనప్పుడు కలుసుకుండొచ్చు, ఎవరికి వాళ్ళు స్వేచ్ఛగా ఉండొచ్చు, అట్లయితే సంబంధాలు హాయిగా ఉంటాయి అంటాడు. కృష్ణమూర్తి కూడా ఎప్పుడు భార్యాభర్తల సంబంధాలు అనరు, గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ అని. ఆయన వచ్చే తరాల్లో 1000 సంవత్సరాల తర్వాత కూడా ఆధునికమైన టీచింగు కృష్ణమూర్తి అనుసరించాడు కాబట్టి ఆధునికమైన దీంట్లో బాయ్ ఫ్రెండ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు. వాళ్ళిద్దరూ కూడా ఎవరి స్వేచ్ఛని వాళ్ళు గౌరవించుకుంటూ, ఎవరి ఫ్రీడమ్ని వాళ్ళు గౌరవించుకుంటూ, అప్పుడప్పుడు అవసరమైనప్పుడు కలుసుకుంటూ, అట్లే సోమనాథ్ చెప్పిన మాట కూడా చాలా విలువైంది. అండర్స్టాండింగ్ ఒకటి ఉన్నప్పుడు తప్పకుండా భార్యాభర్తలు అనే పేరు తీసేసిన ఆడ మగ వాళ్ళు బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ కలిసి సంబంధాలని, ముఖ్యంగా రిలేషన్షిప్ ఈజ్ లైఫ్ అన్నట్ట కృష్ణమూర్తి చెప్పిన రిలేషన్షిప్ ఈజ్ లైఫ్ అనే దానికి కొంచెమైనా సార్థకం చేసినట్టు ఉంటుంది. ఆ విధంగా గొడవలు ఉండవు, విడాకులు అవసరం ఉండవు. ఎప్పుడు విడాకులు కోర్టులు వకీళ్ళు వీళ్ళని బతికిచ్చే కంటే వీళ్ళ అండర్స్టాండింగ్లో హాయిగా విడిపోయినా బాగానే ఉంటుంది, అండర్స్టాండింగ్లో విడిపోవాలా. అండర్స్టాండింగ్లో కలిసి ఉండడం ఎప్పుడూ అండర్స్టాండింగ్లో సాధ్యము. ఆ విధంగా ప్రశాంతంగా హాయిగా సంబంధాలు ఉండడానికి వీలవుతుంది. మరిన్ని అప్డేట్స్ కోసం STV యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.